నమస్కారం. ఆత్మశోధన యాత్రలో మరోసారి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఇక్కడ మనం జీవితాన్ని కేవలం గడపడమే కాకుండా దానికి సార్థకత, లోతు మరియు నిజమైన, అచంచలమైన శాంతిని నింపే కొన్ని అమూల్యమైన సూత్రాలను తిరిగి కనుగొంటున్నాము. ఈ సూత్రాలు మరెక్కడి నుంచో కాదు, శ్రీమద్ భగవద్గీతలోని కాలాతీతమైన, శాశ్వతమైన జ్ఞాన భాండాగారం నుండి మనకు లభిస్తున్నాయి. నేటి ప్రపంచం బాహ్య ఆడంబరాల మరియు క్షణిక విజయాల వెనుక అంతులేని పరుగులో నిమగ్నమై ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ సమాచార విస్ఫోటనం మనల్ని నిరంతరం పరధ్యానంలో ఉంచుతుంది. ఇక్కడ పోటీ ఎంత తీవ్రంగా ఉందంటే తరచుగా మానవ విలువలు వెనుకబడిపోతాయి, మరియు ఇక్కడ విజయం యొక్క బాహ్య ప్రమాణాలను నెరవేర్చే పరుగులో మనం మన అంతర్గత ప్రశాంతమైన, స్థిరమైన స్వరాన్ని వినడం దాదాపు మర్చిపోయాము. అటువంటి యుగంలో గీతా ఉపదేశాలు ధృవతారలా, మార్గదర్శక దీపంలా మనకు మార్గనిర్దేశం చేయగలవు. మనలో ఎంతమంది నేడు తమలో చెప్పలేని ఒత్తిడిని, తెలియని ఆందోళనను, లోతైన ఒంటరితనాన్ని లేదా జీవితంలో దిక్కుతోచనితనాన్ని మరియు భరించలేని శూన్యతను అనుభవించడం లేదు? మనమందరం విజయం కోరుకుంటాం, నిస్సందేహంగా. కానీ దాని మూల్యం చెల్లిస్తూ తరచుగా మన శక్తిని, ఆరోగ్యాన్ని మరియు మన అంతర్గత శాంతిని కోల్పోతాము. మనం ఆనందం కోసం వెతుకుతాం, కానీ అది మనకు దొరకదు, లేదా దొరికినా అది చాలా అశాశ్వతంగా మరియు బాహ్య వస్తువులు, వ్యక్తులు లేదా పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. దానివల్ల దాన్ని కోల్పోతామనే భయం మనల్ని ఎప్పుడూ ప్రశాంతంగా ఉండనివ్వదు. మనం సంబంధాలలో ఆప్యాయత, అవగాహన మరియు లోతును కోరుకుంటాం, కానీ తరచుగా ఉపరితల తత్వం, అంచనాల భారం మరియు అంతులేని అపార్థాల వలలో చిక్కుకుపోతాము. మనం భవిష్యత్తును సురక్షితం చేసుకునే చింతలో ఎంతగా మునిగిపోతామంటే వర్తమాన క్షణం యొక్క అందాన్ని, దాని అవకాశాలను మరియు అందులో ఉన్న ఆనందాన్ని పూర్తిగా విస్మరిస్తాము. ఈ పరిస్థితి కొత్తదేమీ కాదు. గుర్తు చేసుకోండి, వేల సంవత్సరాల క్రితం కురుక్షేత్ర మహాసంగ్రామంలో అర్జునుడి లాంటి మహాయోధుడు తన బంధువులపై ఆయుధాలను ప్రయోగించే భయంకర పరిస్థితి, తన కర్తవ్యాలు మరియు వ్యక్తిగత మోహం మధ్య తీవ్ర సంఘర్షణ మరియు సరైనది మరియు తప్పు అనే నైతిక చక్రవ్యూహంలో చిక్కుకుని తీవ్రమైన విచారం మరియు కింకర్తవ్య విమూఢతలో మునిగిపోయాడు. అతని ఆ పరిస్థితి మన అందరి అంతర్గత స్థితికి ప్రతిబింబం. మనం కూడా తరచుగా జీవితంలోని మన స్వంత కురుక్షేత్రాలలో, అది మన కార్యాలయం అయినా, మన కుటుంబం అయినా, లేదా మన స్వంత మనస్సు అయినా, ఇలాంటి మానసిక మరియు భావోద్వేగ సంఘర్షణలతో ప్రతిరోజూ పోరాడుతాము. గీత మనకు ఒక విప్లవాత్మక దృక్పథాన్ని అందిస్తుంది. ఈ సంఘర్షణలకు, ఈ దుఃఖాలకు శాశ్వత పరిష్కారం కేవలం బాహ్య పరిస్థితులను మార్చే అంతులేని ప్రయత్నంలో అంతగా లేదని, మన అంతర్గత ప్రపంచాన్ని, మన ఆలోచనను, మన దృక్పథాన్ని, మన ప్రతిస్పందనలను, మన విలువలను మార్చడంలో మరియు సాధన చేయడంలో ఉందని అది బోధిస్తుంది. మనం మన అంతర్గత ప్రపంచాన్ని వ్యవస్థీకృతం చేసి సమతుల్యం చేసుకున్నప్పుడు, మనం మన మనస్సుకు అధిపతులైనప్పుడు, బాహ్య ప్రపంచ సవాళ్లు, దాని గందరగోళం మనల్ని అంతగా కలవరపెట్టలేవు మరియు ఓడించలేవు. మనం వాటిలో కొట్టుకుపోము, బదులుగా స్థిరత్వంతో వాటిని ఎదుర్కోగలుగుతాము. నేడు మనం గీత నుండి ప్రేరణ పొందిన, జీవితాన్ని పరివర్తన చెందించే, మనల్ని అంతర్గతంగా శక్తివంతం చేసే మూల సూత్రాలపై మరింత లోతుగా, మరింత వివరంగా, అనేక కోణాల నుండి చర్చిద్దాం. తద్వారా మనం వాటిని కేవలం మేధోపరంగా అర్థం చేసుకోవడమే కాకుండా వాటి ఆత్మను అనుభవించగలుగుతాము మరియు వాటిని మన దైనందిన జీవితంలో, మన ఆలోచనలో మరియు మన ప్రవర్తనలో ఆచరణలో పెట్టడానికి నిజమైన ప్రేరణను పొందగలుగుతాము. ఈ 5 మూల స్తంభాలపై మనం ప్రశాంతమైన, సమతుల్యమైన, ఉద్దేశ్యపూర్వకమైన, సార్థకమైన మరియు అంతిమంగా ఆనందమయమైన జీవితమనే గొప్ప భవనాన్ని నిర్మించుకోవచ్చు. మొదటిది, కర్మ చేసే దివ్యమైన కళ మరియు దాని ఫలాల పట్ల అనాసక్తిని పెంపొందించుకోవడం. దీనిని నిష్కామ కర్మ యోగం అంటారు. రెండవది, జీవితంలోని ప్రతి ఒడిదుడుకులో, ప్రతి సుఖదుఃఖంలో మానసిక సమతుల్యత మరియు సమతాభావాన్ని కొనసాగించడం. దీనిని సమత్వ యోగం అంటారు. మూడవది, మన ప్రత్యేక సహజ స్వభావం మరియు దానికి అనుగుణంగా నిర్దేశించిన కర్తవ్యాలు, స్వధర్మం గుర్తించి వాటిని పూర్తి నిష్ఠతో, శ్రద్ధతో చేయడం. నాలుగవది, పరివర్తన యొక్క సార్వత్రిక మరియు శాశ్వత నియమాన్ని లోతుగా అర్థం చేసుకోవడం మరియు దానిని నిష్కాపట్యంతో స్వీకరించే వివేకాన్ని పెంపొందించుకోవడం. మరియు ఐదవది, మరియు అతి ముఖ్యమైనది, ఈ నశించే శరీరం మరియు చంచలమైన మనస్సుకు అతీతంగా మన నిజమైన, అవినాశి, దివ్య స్వరూపాన్ని, ఆత్మ తెలుసుకోవడం మరియు అందులో స్థిరపడటం.
రండి ఇప్పుడు ఈ సూత్రాల జ్ఞాన సాగరంలో మరింత లోతుగా మునకవేద్దాం, వాటి వివిధ కోణాలను అర్థం చేసుకుందాం మరియు మన జీవితాన్ని నిజమైన అర్థంలో పరివర్తన చెందించడానికి అవసరమైన అంతర్దృష్టి, జ్ఞానం మరియు అచంచలమైన ప్రేరణను పొందుదాం. మొదటిది మరియు బహుశా ఆచరణాత్మకంగా అత్యంత ముఖ్యమైన సూత్రం కర్మ చేసే సరైన దృక్పథాన్ని నేర్చుకోవడం. దీనిని భగవద్గీతలో నిష్కామ కర్మ యోగం అంటారు. దీని సరళమైన కానీ లోతైన అర్థం ఏమిటంటే, మన పూర్తి దృష్టి, మన సమస్త శక్తి, మన చైతన్యం మన కర్తవ్యంపై, మన నిర్దేశిత కర్మపై, మనం చేపట్టిన పనిపై పూర్తిగా కేంద్రీకృతమై ఉండాలి. కానీ ఆ కర్మ యొక్క సంభావ్య ఫలితం లేదా ఫలంపై కాదు. మనం ప్రతి పనిని, అది చిన్నదైనా పెద్దదైనా, లౌకికమైనదైనా ఆధ్యాత్మికమైనదైనా, మన పూర్తి సామర్థ్యంతో, పూర్తి నిజాయితీతో, పూర్తి శ్రద్ధతో, పూర్తి ఉత్సాహంతో మరియు సంపూర్ణ సమర్పణ భావంతో చేయాలి. కానీ ఆ పని చేయడం వల్ల చివరికి మనకేం లభిస్తుంది? మనకు విజయం లభిస్తుందా లేక అపజయం ఎదురవుతుందా? సమాజం మనల్ని ప్రశంసిస్తుందా లేక నిందిస్తుందా? మనకు ఆర్థిక లాభం కలుగుతుందా లేక నష్టం వస్తుందా? మన కోరికలు నెరవేరుతాయా లేక అసంపూర్ణంగా మిగిలిపోతాయా? ఈ భవిష్యత్తు ఫలితాల గురించిన చింతను, వాటి పట్ల తీవ్రమైన కోరిక లేదా భయాన్ని మన మనస్సుపై, మన శాంతిపై ఆధిపత్యం చెలాయించనివ్వకూడదు. నిష్కామ కర్మ అంటే కర్మల త్యాగం లేదా పలాయనవాదం కాదని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. గీత కర్మలను వదిలేయమని చెప్పదు, బదులుగా కర్మలను నైపుణ్యంగా చేయమని చెబుతుంది. ఇది కర్మ ఫలాల పట్ల మనకున్న అధిక ఆసక్తిని, మన లోతైన మోహాన్ని, మన స్వార్థపూరిత అంచనాలను త్యజించడం. మనలో చాలామంది మన జీవితంలో ఏ ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు లేదా చేస్తున్నప్పుడు నిరంతరం దాని సంభావ్య ఫలితం గురించే ఆలోచిస్తూ, చింతిస్తూ ఉంటారు. ఒక విద్యార్థి పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు నిరంతరం తనకు ఎన్ని మార్కులు వస్తాయో, తాను తరగతిలో మొదటి స్థానంలో నిలవగలనా, తనకు కావాల్సిన కళాశాలలో ప్రవేశం లభిస్తుందా అని ఆలోచిస్తాడు. ఒక వ్యాపారవేత్త ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తూ ప్రతి క్షణం అందులో ఎంత లాభం వస్తుందో, తన వ్యాపారం విజయవంతమవుతుందో, తన డబ్బు మునిగిపోతుందేమోనని లెక్కలు వేస్తూ ఉంటాడు. ఒక ఉద్యోగి తన పని చేస్తూ నిరంతరం తనకు ఈసారి పదోన్నతి లభిస్తుందా, తన జీతంలో పెరుగుదల ఉంటుందా, తన అధికారులు తన పని పట్ల సంతోషంగా ఉంటారా అని ఆలోచిస్తాడు. ఒక కళాకారుడు తన కళాకృతిని సృష్టించేటప్పుడు తన కళకు ప్రజల ప్రశంసలు లభిస్తాయా, తాను ప్రసిద్ధి చెందగలనా, తనకు గుర్తింపు లభిస్తుందా అనే చింతలో ఉంటాడు. చివరికి ఒక గృహిణి కూడా తన ఇంటి పనులు చేస్తూ కుటుంబ సభ్యులు తన శ్రమను, ప్రేమను గుర్తిస్తారా, వారు తనను మెచ్చుకుంటారా అని ఆలోచించవచ్చు. ఫలితం గురించిన ఈ నిరంతర, ఎడతెగని చింత మన మనస్సుపై ఒక భారీ, కనిపించని భారంగా మారుతుంది. ఈ చింత మనలో ఒత్తిడి, భయం, అభద్రత, అసూయ, మనం ఇతరులు విజయవంతం అవ్వడాన్ని చూసినప్పుడు నిరాశ మరియు లోతైన ఆందోళనను కలిగిస్తుంది. ఫలితం మన ఆశలకు, అంచనాలకు అనుగుణంగా రానప్పుడు మనం నిరాశ చెందుతాము, కుంగిపోతాము, నిస్పృహలో మునిగిపోతాము, మనల్ని లేదా పరిస్థితులను నిందించుకుంటాము మరియు కొన్నిసార్లు భవిష్యత్తులో ప్రయత్నించడమే మానేస్తాము. మరోవైపు ఫలితం మన అంచనాలకు మించి మెరుగ్గా వస్తే మనం తరచుగా అహంకారం మరియు గర్వంతో నిండిపోతాము. మన విజయం యొక్క పూర్తి ఘనత మనకే ఆపాదించుకుంటాము మరియు మన విజయంలో అదృష్టం, యాదృచ్ఛికం, దైవకృప మరియు అనేక ఇతర వ్యక్తుల ప్రత్యక్ష లేదా పరోక్ష సహకారం కూడా ఉందని మరచిపోతాము. ఈ అహంకారం మనల్ని ఇతరుల నుండి దూరం చేయవచ్చు మరియు భవిష్యత్తులో నేర్చుకోవడానికి మరియు మెరుగుపడటానికి అడ్డంకిగా మారవచ్చు. గీత మనల్ని ఈ మానసిక బానిసత్వం నుండి, ఫలితం గురించిన చింత అనే ఈ దుష్టచక్రం నుండి విముక్తి పొందడానికి ఖచ్చితమైన మార్గాన్ని చూపిస్తుంది. భగవానుడు కృష్ణుడు చెబుతాడు, కర్మపై దృష్టి కేంద్రీకరించు, ప్రక్రియపై దృష్టి కేంద్రీకరించు, నీ ప్రయత్నంపై దృష్టి కేంద్రీకరించు. కర్మ చేయడంలోనే ఆనందాన్ని కనుగొనడం నేర్చుకో. జ్ఞానాన్ని సంపాదించే ప్రక్రియను ఆనందించు. ఏదైనా కొత్త నైపుణ్యాన్ని నేర్చుకుని దానిలో నైపుణ్యం సాధించే ప్రక్రియను ఆనందించు. అవసరమైన వారికి నిస్వార్థంగా సేవ చేసే ప్రక్రియను ఆనందించు. నీ సృజనాత్మకతను స్వేచ్ఛగా వ్యక్తీకరించే ప్రక్రియను ఆనందించు. నీ నిర్దేశిత కర్తవ్యాన్ని పూర్తి నిష్ఠతో నిర్వర్తించే ప్రక్రియను ఆనందించు. మీరు స్వయంగా కర్మనే ఒక బహుమతిగా భావించడం ప్రారంభించినప్పుడు, మీరు కర్మను ఒక భారం లేదా బలవంతం కాకుండా ఒక అవకాశం, ఒక యజ్ఞం, ఒక పూజగా భావించడం ప్రారంభించినప్పుడు, ఫలితం గురించిన చింత నెమ్మదిగా నేపథ్యంలోకి వెళ్లిపోతుంది. అది అప్రధానం అవుతుంది.
దీని అర్థం మనం లక్ష్యం లేకుండా ఉండాలని లేదా ఎటువంటి ప్రణాళిక లేకుండా పనిచేయాలని కాదు. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం అవసరం, ఎందుకంటే అది మనకు దిశను అందిస్తుంది, మనల్ని ప్రేరేపిస్తుంది. పనిని విజయవంతంగా పూర్తి చేయడానికి బాగా ఆలోచించిన ప్రణాళికను రూపొందించడం కూడా నిస్సందేహంగా అవసరం. కానీ ఒకసారి మనం జాగ్రత్తగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఒక వాస్తవిక ప్రణాళికను రూపొందించిన ఆ తర్వాత మన పూర్తి దృష్టి, మన శక్తి అంతా ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన చిన్న పెద్ద అడుగులు వేయడంపై, ఆ నిర్దేశిత ప్రక్రియను నిజాయితీగా అనుసరించడంపై ఉండాలి. కర్మ యొక్క అంతిమ ఫలితం మన చేతుల్లో పూర్తిగా ఎప్పుడూ ఉండదనే సత్యాన్ని మనం లోతుగా గ్రహించాలి. అది అనేక తెలిసిన మరియు తెలియని కారకాలపై ఆధారపడి ఉంటుంది. మన యోగ్యత, మన ప్రయత్నం, పరిస్థితులు, ఇతరుల సహకారం లేదా వ్యతిరేకత, యాదృచ్ఛికం మరియు బహుశా దైవ సంకల్పం లేదా ప్రారబ్ధం. మన చేతుల్లో ఖచ్చితంగా మన ప్రయత్నం, మన కర్మ, మన నిష్ఠ, మన సమర్పణ మాత్రమే ఉన్నాయి. మనం ఈ ప్రాథమిక సత్యాన్ని లోతుగా అర్థం చేసుకుని అంగీకరించినప్పుడు మనం మన ఉత్తమమైన, మన పూర్తి సామర్థ్యంతో ప్రయత్నించి ఆపై ఏ ఫలితం వచ్చినా దానిని దైవ ప్రసాదంగా, విధి విధానంగా లేదా నేర్చుకోవడానికి ఒక అవకాశంగా భావించి సహజంగా మరియు శాంతితో స్వీకరిస్తాము. ఈ అనాసక్తి, ఫలాల పట్ల ఈ ఉదాసీనత మనల్ని భావోద్వేగపరంగా అత్యంత బలంగా మరియు స్థిరంగా చేస్తుంది. మనం విజయంలో మితిమీరిన ఆనందంతో గుడ్డిగా మారము లేదా అపజయంలో నిరాశతో పూర్తిగా కుంగిపోము. మనం ఫలితం నుండి నేర్చుకుంటాము, మన లోపాలను విశ్లేషించుకుంటాము, అవసరమైన మెరుగుదలలు చేస్తాము మరియు మళ్లీ కొత్త ఉత్సాహంతో ప్రయత్నంలో నిమగ్నమవుతాము. ఈ అనాసక్తి మనకు ఒక అద్భుతమైన అంతర్గత స్వాతంత్ర్యాన్ని అందిస్తుంది. ఫలితం యొక్క భయం నుండి స్వాతంత్ర్యం, ఇతరుల అంచనాలు మరియు వారి తీర్పుల భారం నుండి స్వాతంత్ర్యం, మనమే సృష్టించుకున్న తప్పుడు ఆశయాల ఒత్తిడి నుండి స్వాతంత్ర్యం. మనస్సు ఈ విధంగా ప్రశాంతంగా మరియు విముక్తంగా ఉన్నప్పుడు మనం మన పనిని మరింత ఏకాగ్రతతో, మరింత నైపుణ్యంతో, మరింత సృజనాత్మకతతో మరియు అన్నింటికంటే మించి మరింత ఆనందంతో చేయగలుగుతాము. ఊహించండి, ప్రతి వ్యక్తి తన పనిని, అది సమాజ దృష్టిలో ఎంత చిన్నదైనా పెద్దదైనా సరే, ఒక పవిత్ర కర్తవ్యంగా భావించి పూర్తి నిష్ఠతో మరియు సమర్పణతో, ఫలం గురించిన అధిక చింత లేదా స్వార్థపూరిత లెక్కలు లేకుండా చేస్తే వ్యక్తిగత జీవితంలో ఎంత అపారమైన శాంతి మరియు సంతృప్తి అనుభవంలోకి వస్తుంది మరియు సమిష్టిగా మన సమాజం ఎంత సమర్థవంతంగా, నైతికంగా మరియు సామరస్యపూర్ణంగా మారుతుంది. ఇదే గీత యొక్క అద్భుతమైన కర్మయోగం. ఇది కేవలం కర్మ చేయడం కాదు, బదులుగా నైపుణ్యంగా కర్మ చేసే విజ్ఞానం. ఇది మనల్ని కర్మ చేస్తూనే కర్మ యొక్క సంక్లిష్ట బంధనాల నుండి విముక్తంగా ఉంచుతుంది. నిజమైన యజ్ఞం బాహ్య కర్మకాండలు మరియు ప్రదర్శనలలో అంతగా లేదని, తన ప్రతి కర్మను సరైన భావనతో, సరైన దృక్పథంతో మరియు సమర్పణతో చేయడంలో ఉందని ఇది మనకు బోధిస్తుంది. ఇది మనకు ఒక చురుకైన, బాధ్యతాయుతమైన, ఉపయోగకరమైన మరియు ఇంకా అంతర్గతంగా ప్రశాంతమైన, స్థిరమైన మరియు విముక్తమైన జీవితాన్ని గడిపే అమూల్యమైన కళను నేర్పుతుంది. గీత ద్వారా ప్రతిపాదించబడిన జీవితం యొక్క రెండవ మూలస్తంభం సమత్వ భావన. దీనిని సమత్వ యోగం అని కూడా అంటారు. దీని అర్థం జీవితంలోనే అనివార్యమైన మరియు నిరంతరం ఉండే ద్వంద్వాలు, సుఖదుఃఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు, మానావమానాలు, నిందాస్తుతులు, విజయాపజయాలు, సంయోగ వియోగాలు, చివరికి శీతోష్ణ స్థితులు వంటి శారీరక అనుభవాలు. వీటి పట్ల మన మనస్సును చలించకుండా సమతుల్యంగా మరియు స్థిరంగా ఉంచుకోవడం నేర్చుకోవడం. ఆధునిక జీవితం ఈ ద్వంద్వాలతో మరియు వాటి తీవ్రతతో మరింత నిండిపోయింది. సామాజిక మాధ్యమాలలో మనం 24 గంటలు ఇతరుల విజయాలు, సంతోషాలు మరియు ఆదర్శ జీవితాల ఎంపిక చేసిన, సవరించిన చిత్రాలను చూస్తాము మరియు మన లోపాలు, కొరతలు లేదా సాధారణ జీవితం గురించి విచారంగా, తక్కువగా భావిస్తాము. కార్యాలయంలో కొన్నిసార్లు మనకు పదోన్నతి మరియు ప్రశంసలు లభిస్తాయి, మరికొన్నిసార్లు విమర్శలు లేదా ఎదుర్కోవాల్సి వస్తుంది. మన ఆర్థిక పరిస్థితిలో కొన్నిసార్లు అనూహ్యమైన పెరుగుదల వస్తుంది, మరికొన్నిసార్లు భారీ నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. మన సంబంధాలలో కొన్నిసార్లు లోతైన మాధుర్యం మరియు ఆప్యాయత ఉంటుంది, మరికొన్నిసార్లు చేదు, అపార్థం మరియు దూరం వస్తుంది. ఈ ఒడిదుడుకులు, ఈ ద్వంద్వాలు జీవిత నది యొక్క సహజ ప్రవాహంలో భాగం. వీటి నుండి తప్పించుకోలేము. గీత మనకు బోధిస్తుంది, ఈ బాహ్య అలలపై మన మానసిక శాంతి మరియు ఆనందాన్ని ఆధారపడేలా చేసే బదులు మన మనస్సు అనే పడవను స్థిరంగా ఉంచుకోవడం నేర్చుకోవాలి.
తద్వారా ఈ అలలు మనల్ని కొట్టుకుపోకుండా ఉంటాయి. సమత్వం అంటే భావోద్వేగాలను పూర్తిగా అణచివేయడం లేదా రాయిలా మారడం కాదు. భావోద్వేగాలు వస్తాయి. అవి మానవుడిగా ఉండటంలో ఒక అంతర్భాగం మరియు సహజమైన భాగం. సుఖంలో ఆనందం అనుభవించడం, దుఃఖంలో విచారం అనుభవించడం, నష్టంపై చింతించడం, అవమానంపై కోపం రావడం ఇవి సహజ మానవ ప్రతిస్పందనలు. సమత్వం అంటే మనం ఈ భావోద్వేగాలకు వశమైపోకూడదు, వాటికి బానిసలు కాకూడదు. మనం ఈ భావోద్వేగాలను సాక్షి భావంతో చూడాలి, వాటిని అంగీకరించాలి, కానీ వాటిని మన వివేకంపై మరియు మన శాంతిపై ఆధిపత్యం చెలాయించనివ్వకూడదు. మరో మాటలో చెప్పాలంటే మనం ఆనందంలో అంతగా ఉప్పొంగిపోయి ఉత్సాహపడిపోయి మన వివేకాన్ని కోల్పోకూడదు, అహంకారంలో మునిగిపోకూడదు, ఇతరులను తక్కువగా చూడకూడదు లేదా భవిష్యత్తు పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. అదేవిధంగా మనం దుఃఖంలో లేదా అపజయంలో అంతగా నిరాశ చెంది నిస్పృహకు లోనై ప్రతికూలంగా మారిపోయి జీవితంపైనే ఆశ వదులుకోకూడదు. ప్రయత్నించడమే పూర్తిగా మానేయకూడదు. మనల్ని మనం పనికిరాని వారిగా భావించుకోకూడదు లేదా నిస్పృహ యొక్క లోతైన గోతిలో మునిగిపోకూడదు. సమత్వం ఒక రకమైన లోతైన భావోద్వేగ పరిపక్వత, ఒక శాశ్వత అంతర్గత స్థిరత్వం. ఇది బాహ్య పరిస్థితులు మారినప్పటికీ యథాతథంగా ఉంటుంది. ఊహించండి, మీకు ఏదైనా ఊహించని పెద్ద లాభం కలిగింది. లాటరీ తగలడం లేదా వ్యాపారంలో అకస్మాత్తుగా పెద్ద లాభం రావడం వంటివి. సమత్వం అంటే మీరు ఖచ్చితంగా సంతోషంగా ఉండండి, ఆనందించండి, కృతజ్ఞతను అనుభవించండి. కానీ ఆ ధనం యొక్క మత్తులో మునిగిపోయి అహంకారాన్ని పెంచుకోవద్దు, విచ్చలవిడిగా ఖర్చు చేయవద్దు. మీ పాత స్నేహితులను, బంధువులను మరియు జీవితం యొక్క మూల సిద్ధాంతాలను, విలువలను మర్చిపోవద్దు. మీరు ఆ లాభాన్ని వివేకంతో ఉపయోగించండి. దీనికి విరుద్ధంగా మీకు జీవితంలో ఏదైనా పెద్ద నష్టం లేదా ఎదురుదెబ్బ తగిలితే, ఉద్యోగం పోవడం, ప్రియమైన వ్యక్తి దూరమవడం లేదా ఏదైనా తీవ్రమైన అనారోగ్యం రావడం వంటివి, అప్పుడు విచారించడం, శోకించడం సహజం మరియు మానవీయం. కానీ సమత్వం అంటే మీరు ఆ దుఃఖాన్ని మీపై అంతగా ఆధిపత్యం చెలాయించనివ్వకూడదు. అది మీ పూర్తి చైతన్యాన్ని కప్పివేయకూడదు. మీరు నిస్పృహలోకి వెళ్లకూడదు. భవిష్యత్తుపై అన్ని ఆశలను కోల్పోకూడదు మరియు జీవితాన్నే నిరర్ధకంగా భావించకూడదు. మీరు ప్రశాంతంగా ఉండి పరిస్థితిని యథాతథంగా నిష్పక్షపాతంగా విశ్లేషించండి. మీ బాధాకరమైన భావాలను అంగీకరించండి మరియు వాటిని అనుభవించనివ్వండి. కానీ అదే సమయంలో మీ ఆత్మబలాన్ని కాపాడుకోండి మరియు మళ్లీ నిలబడటానికి, పరిస్థితిని చక్కదిద్దడానికి మరియు జీవితంలో ముందుకు సాగడానికి మార్గాన్ని కనుగొనండి. ఎవరైనా మిమ్మల్ని నిజంగా ప్రశంసించినప్పుడు దానిని వినయంతో మరియు కృతజ్ఞతతో స్వీకరించండి. కానీ దానిని మీ యోగ్యతకు ఏకైక కొలమానంగా భావించవద్దు లేదా ప్రశంసలకు అలవాటు పడకండి. ఎవరైనా మీపై అనుచిత విమర్శ చేసినా లేదా మిమ్మల్ని అవమానించినా వెంటనే కోపంగా, బాధగా లేదా ప్రతీకారంతో స్పందించే బదులు క్షణకాలం ఆగి శాంతిగా ఆలోచించండి. అతని విమర్శలో ఏదైనా నిజముందా? ఉంటే దానిని నేర్చుకోవడానికి మరియు మెరుగుపరుచుకోవడానికి ఒక అవకాశంగా తీసుకోండి. అది పూర్తిగా అనుచితంగా మరియు ద్వేషపూరితంగా ఉంటే దానిని మీ మనస్సుపై భారం కానివ్వకండి. దానిని అక్కడే వదిలేయండి మరియు ఆ వ్యక్తి పట్ల కరుణ భావంతో ఉండండి, ఎందుకంటే అతను అజ్ఞానం లేదా అసూయతో బాధపడుతున్నాడు. ఈ మానసిక సమతుల్యత, ఈ సమత్వం మనకు జీవితంలోని అనిశ్చితుల, ఊహించని సంఘటనల మరియు కష్టతరమైన సవాళ్లను ఎదుర్కొనే అపారమైన అంతర్గత శక్తిని మరియు ధైర్యాన్ని అందిస్తుంది. మన మనస్సు బాహ్య పరిస్థితుల ఒత్తిళ్లకు తక్కువగా ప్రభావితమైనప్పుడు, అది ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉన్నప్పుడు మనం మరింత స్పష్టతతో మరియు వివేకంతో ఆలోచించగలుగుతాము. మనం భావోద్వేగాలలో కొట్టుకుపోయి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం నుండి తప్పించుకుంటాము మరియు మన పరస్పర సంబంధాలు కూడా మరింత సామరస్యపూర్ణంగా మరియు ఆరోగ్యంగా ఉంటాయి. నేటి యుగంలోని అనేక మానసిక సమస్యలు, అధిక ఒత్తిడి, ఆందోళన, భయం, ఆందోళన, దాడులు మరియు నిస్పృహ వంటివి చాలా వరకు ఈ జీవిత ద్వంద్వాల పట్ల మనకున్న అధిక భావోద్వేగ, అసమతుల్య మరియు ప్రతికూల ప్రతిస్పందనల ఫలితమే. సమత్వ సాధన ఒక్క రోజులో జరిగేది కాదు. ఇది నిరంతర సాధన. ఇది నెమ్మదిగా, నిరంతర జాగరూకత, ఆత్మపరిశీలన మరియు వివేక సాధన ద్వారా అభివృద్ధి చెందుతుంది. మనం మన మనస్సు యొక్క ప్రతిస్పందనలను, మన భావోద్వేగ అలలను ఎటువంటి తీర్పు లేకుండా చూడటం నేర్చుకోవాలి. ఏ పరిస్థితులు మనల్ని ఎక్కువగా కలవరపెడతాయో మరియు ఎందుకో గుర్తించడం నేర్చుకోవాలి. అప్పుడు మనం స్పృహతో,
చేతనంగా మన ప్రతిస్పందనలను నియంత్రించడానికి మరియు వాటిని మరింత సమతుల్యంగా మార్చడానికి ప్రయత్నించాలి. ధ్యానం, ప్రాణాయామం లేదా శ్వాసక్రియలు, యోగా, ప్రకృతిలో సమయం గడపడం, మంచి వ్యక్తుల సహవాసం మరియు ఆత్మచింతన ఈ సాధనలో అత్యంత సహాయకారిగా ఉంటాయి. సమత్వం మనకు నేర్పుతుంది నిజమైన, శాశ్వతమైన ఆనందం మరియు శాంతి బాహ్య పరిస్థితుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండదని, బదులుగా అది మన స్వంత అంతర్గత స్థితి అని, నిరంతర సాధన మరియు వివేకంతో మనం స్వయంగా అభివృద్ధి చేసుకుని దృఢపరుచుకునే ఒక అంతర్గత కోట అని. గీత బోధించే మూడవ ముఖ్యమైన మరియు జీవితానికి దిశానిర్దేశం చేసే సూత్రం స్వధర్మ పాలన. మనం ఇంతకు ముందు క్లుప్తంగా అర్థం చేసుకున్నట్లుగా స్వధర్మం అంటే ఏదో ఒక ప్రత్యేక మతం లేదా సంప్రదాయం కాదు, బదులుగా వ్యక్తి యొక్క స్వంత సహజ స్వభావం, అతని జన్మతః ప్రతిభలు, అతని సంపాదించిన యోగ్యతలు, అతని సామర్థ్యాలు, అతని ఆసక్తులు మరియు అతని ప్రస్తుత సామాజిక మరియు కుటుంబ పరిస్థితికి అనుగుణంగా నిర్దేశించబడిన కర్తవ్యాలు మరియు బాధ్యతలను స్పష్టంగా గుర్తించి, ఆపై వాటిని పూర్తి నిష్ఠతో, నిజాయితీతో, శ్రద్ధతో మరియు సమర్పణ భావంతో నెరవేర్చడం. నేటి పోటీతత్వ మరియు అనేక అవకాశాలతో నిండిన కాలంలో చాలామంది, ముఖ్యంగా యువతరం, తమ నిజమైన స్వధర్మం ఏమిటనే దాని గురించి తరచుగా లోతైన గందరగోళం మరియు సంశయంలో ఉంటారు. వారు జీవితంలో నిజంగా ఏమి చేయాలి? ఏ జీవిత మార్గం వారికి ఉత్తమమైనది? వారి జీవితం యొక్క నిర్దిష్ట ఉద్దేశ్యం ఏమిటి? ఈ గందరగోళానికి ఒక పెద్ద కారణం ఏమిటంటే, మనపై బాహ్య ఒత్తిళ్లు మరియు అంచనాల భారీ భారం ఉంటుంది. తల్లిదండ్రులు మనం డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలని కోరుకుంటారు. సమాజం కొన్ని ప్రత్యేక వృత్తులకు ఎక్కువ గౌరవం ఇస్తుంది. స్నేహితులు మరో దిశలో వెళుతూ ఉంటారు, మరియు ప్రసార మాధ్యమాలు నిరంతరం విజయం మరియు ఆడంబరం యొక్క కొన్ని కృత్రిమ ప్రమాణాలను మన ముందు ఉంచుతాయి. ఈ బాహ్య గందరగోళం మరియు ఒత్తిళ్ల మధ్య మనం తరచుగా మన అంతర్గత నిశ్శబ్ద, ప్రశాంత స్వరాన్ని, మన సహజ ఆసక్తులను, మన సహజ ప్రతిభలను మరియు మన అంతరాత్మ సూచనలను వినడం మరియు అర్థం చేసుకోవడం మరచిపోతాము లేదా వాటిని పట్టించుకోము. గీత మనల్ని ప్రేరేపిస్తుంది, ఇతరులను గుడ్డిగా అనుకరించడం లేదా సమాజం విధించిన ప్రమాణాల ఒత్తిడికి లోనయ్యే బదులు ధైర్యంగా మన అంతరాత్మలోకి చూడమని, ఆత్మవిశ్లేషణ చేసుకోమని. మనం నిజాయితీగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఏ పనులు మనల్ని సహజంగా ఆకర్షిస్తాయి? ఏ కార్యకలాపాలు చేస్తున్నప్పుడు మనకు సమయం తెలియదు, నిజమైన ఆనందం మరియు సంతృప్తి లభిస్తుంది? ఏ పనులను మనం అలసిపోకుండా లేదా విసుగు చెందకుండా ఎక్కువ కాలం చేయగలుగుతాము? మన సహజ ప్రతిభలు ఏమిటి? మనం కళలో నిపుణులమా, లేక విజ్ఞాన శాస్త్రంలోనా, లేక ప్రజలతో వ్యవహరించడంలోనా, లేక సమస్యలను పరిష్కరించడంలోనా? మన ఇప్పటి విద్య మరియు అనుభవం నుండి మనం ఏ యోగ్యతలు మరియు నైపుణ్యాలను సంపాదించాము? మన మనస్సు లోతుల్లో ఏ ఆశయాలు ఉన్నాయి? మనం ఈ ప్రశ్నలపై తీవ్రంగా, ఎటువంటి బాహ్య పక్షపాతం లేకుండా, నిజాయితీగా ఆలోచించినప్పుడు మనకు నెమ్మదిగా మన నిజమైన స్వధర్మం యొక్క, మన నిజమైన అంతరాత్మ పిలుపు యొక్క దిశ లభించడం మొదలవుతుంది. స్వధర్మం అంటే తప్పనిసరిగా ఏదో చాలా పెద్ద, ప్రసిద్ధ లేదా ఆకర్షణీయంగా కనిపించే పని అయి ఉండాలనే నియమం లేదని అర్థం చేసుకోవడం కూడా ముఖ్యం. సమాజం సజావుగా మరియు ఆరోగ్యంగా నడవడానికి ప్రతి రకమైన పని మరియు పాత్రకు దాని స్వంత ప్రాముఖ్యత ఉంది. ఒక అంకిత భావం గల ఉపాధ్యాయుడి స్వధర్మం విద్యార్థులకు జ్ఞానాన్ని ఇవ్వడమే కాకుండా, వారిలో మంచి సంస్కారాలు మరియు నైతిక విలువలను కూడా పెంపొందించడం. ఒక నిపుణ వైద్యుడి స్వధర్మం పూర్తి కరుణతో మరియు యోగ్యతతో రోగుల బాధను తొలగించడం. ఒక కష్టపడి పనిచేసే రైతు స్వధర్మం భూమాతను గౌరవిస్తూ అందరికీ అన్నం పండించడం. ఒక నిజాయితీగల ఇంజనీర్ స్వధర్మం సురక్షితమైన మరియు ఉపయోగకరమైన నిర్మాణాలను నిర్మించడం. ఒక సున్నితమైన కళాకారుడి స్వధర్మం తన కళ ద్వారా సౌందర్యం, సత్యం మరియు సంవేదనలను వ్యక్తీకరించడం. ఒక బాధ్యతాయుతమైన తల్లిదండ్రుల స్వధర్మం తమ పిల్లలకు సరైన మార్గదర్శకత్వం మరియు ప్రేమపూర్వక పెంపకం అందించడం. ఒక కర్తవ్యపరాయణ సంతానం స్వధర్మం తమ తల్లిదండ్రుల వృద్ధాప్యంలో వారిని చూసుకోవడం మరియు సేవ చేయడం. ఒక పారిశుద్ధ్య కార్మికుడి స్వధర్మం తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుభ్రంగా ఉంచడం. ప్రతి పాత్ర, ప్రతి కర్తవ్యం సమాజం అనే శరీరంలో ఒక ముఖ్యమైన అవయవం. గీత స్పష్టంగా చెబుతుంది, మన నిర్దేశిత పనిని చిన్నదిగా లేదా పెద్దదిగా, ముఖ్యమైనదిగా లేదా ప్రాముఖ్యత లేనిదిగా భావించే బదులు దానిని మన పూర్తి సామర్థ్యం, నిజాయితీ మరియు సమర్పణతో చేయడం చాలా ముఖ్యం. భగవానుడు కృష్ణుడు చెబుతాడు, ఇతరుల బాగా చేసిన ధర్మం, కర్తవ్యం,
కన్నా మన సహజ ధర్మం, అది గుణాలలో కొంత తక్కువగా అనిపించినప్పటికీ దానిని చేయడం శ్రేయస్కరం. మన సహజ కర్మను చేస్తూ మరణం సంభవించినా అది కళ్యాణకరం. అయితే ఇతరుల ధర్మాన్ని అనుకరించడం భయాన్ని మరియు పతనాన్ని కలిగిస్తుంది. మనం మన స్వధర్మాన్ని చేసినప్పుడు, అది మన ప్రకృతి మరియు స్వభావానికి అనుకూలంగా ఉన్నప్పుడు మనకు బాహ్య విజయం మరియు నైపుణ్యం లభించే అవకాశం అనేక రెట్లు పెరగడమే కాకుండా మనకు లోతైన అంతర్గత సంతృప్తి, ఆత్మగౌరవం మరియు జీవితంలో ఒక సార్థకత అనుభూతి కూడా కలుగుతుంది. మన జీవితం వృధాగా పోవడం లేదని, మనం ఏదో ఒక ఉద్దేశ్యాన్ని నెరవేరుస్తున్నామని మనకు అనిపిస్తుంది. దీనికి విరుద్ధంగా మనం మన అంతర్గత ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్లి కేవలం ధనం, పదవి, కీర్తి లేదా సామాజిక ఒత్తిడి కారణంగా, లేదా ఇతరులకు చూపించడానికి లేదా వారి పట్ల అసూయ చెందడానికి ఏదైనా పని లేదా జీవనోపాధిని ఎంచుకున్నప్పుడు మనం తరచుగా అంతర్గతంగా నిరుత్సాహంగా, అసంతృప్తిగా, ఒత్తిడికి గురై విచారంగా ఉంటాము. బయటి ప్రపంచం దృష్టిలో మనం ఎంత విజయవంతంగా కనిపించినప్పటికీ లోపల ఒక శూన్యత, ఒక అసంపూర్ణత మిగిలిపోతుంది. స్వధర్మం అనేది రాతి గీత లేదా జీవితకాలం స్థిరంగా, జడంగా ఉండే విషయం కాదని కూడా అర్థం చేసుకోవడం అవసరం. జీవితం ఒక నిరంతర ప్రవాహం, మరియు ఈ యాత్రలో మన పరిస్థితులు మారవచ్చు, మన అవగాహన మరియు ప్రాధాన్యతలు అభివృద్ధి చెందవచ్చు, కొత్త బాధ్యతలు రావచ్చు, మరియు దానితో పాటు మన స్వధర్మం కూడా కాలక్రమేణా మారవచ్చు లేదా అభివృద్ధి చెందవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం జీవితంలోని ప్రతి దశలో మన ప్రస్తుత పాత్రను, మన సామర్థ్యాన్ని మరియు మన బాధ్యతను స్పష్టంగా అర్థం చేసుకుని దానిని నెరవేర్చడానికి పూర్తి నిజాయితీతో ప్రయత్నించాలి. మన వంతు పనిని నిష్ఠతో చేయడం, మన బాధ్యతల నుండి పారిపోకుండా వాటిని స్వీకరించడం, ఇదే స్వధర్మ పాలన యొక్క సారాంశం. ఇది మనకు క్రమశిక్షణను నేర్పుతుంది, మనల్ని వ్యర్థమైన మార్గభ్రష్టత నుండి రక్షిస్తుంది, మనల్ని మన జీవితంపై కేంద్రీకరిస్తుంది, మరియు మనల్ని ఇతరులతో నిరర్ధక పోలిక మరియు అసూయ అనే దుఃఖం నుండి కాపాడుతుంది. దీనివల్ల జీవితంలో సహజంగా శాంతి, స్థిరత్వం మరియు సంతృప్తి ఉదయిస్తాయి. గీత యొక్క 4వ జీవిత పరివర్తన సూత్రం పరివర్తన యొక్క సార్వత్రిక మరియు అనివార్య నియమాన్ని లోతుగా అర్థం చేసుకోవడం మరియు దానిని హృదయపూర్వకంగా స్వీకరించడం. మనం దీనిపై ముందు క్లుప్తంగా చర్చించాము, కానీ ఈ సిద్ధాంతాన్ని పదే పదే పునరావృతం చేయడం మరియు లోతుగా మననం చేయడం చాలా ముఖ్యం, ఎందుకంటే మన జీవితంలోని చాలా కష్టాలు, దుఃఖాలు మరియు మానసిక బాధలకు మూల కారణం తరచుగా ఈ ఒక్క విషయంలోనే ఉంటుంది: పరివర్తనను వ్యతిరేకించడం, అనిత్యతను అంగీకరించలేకపోవడం. గీత మనకు స్పష్టంగా బోధిస్తుంది, ఈ మొత్తం దృశ్యమాన జగత్తు, ఇందులో మన స్వంత శరీరం, మన చంచల మనస్సు, మన భావోద్వేగాలు, మన ఆలోచనలు, మన సంబంధాలు, మన సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులు, చివరికి ప్రకృతి మరియు బ్రహ్మాండంలోని ప్రతి వస్తువు కూడా నిరంతరం, ప్రతిక్షణం మారుతూనే ఉంటుంది. ఇక్కడ ఏదీ శాశ్వతం, నిత్యం లేదా మార్పు లేనిది కాదు. జననం ఉంటే మరణం కూడా నిశ్చయం. బాల్యం వస్తుంది మరియు వెళ్లిపోతుంది, యవ్వనం వస్తుంది మరియు క్షీణిస్తుంది, తరువాత అనివార్యంగా వృద్ధాప్యం వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది, కానీ ఎప్పుడైనా అనారోగ్యం రావచ్చు. ధన సంపదలు వస్తాయి మరియు అవి పోవచ్చు కూడా. ప్రియమైన వారు జీవితంలోకి వస్తారు, కొంతకాలం కలిసి ఉంటారు, ఆపై ఏదో ఒక కారణం వల్ల విడిపోతారు. విజయం లభిస్తుంది మరియు అపజయం కూడా రావచ్చు. ఋతువులు మారుతాయి, పగలు రాత్రిగా మారుతుంది, రాత్రి పగలుగా మారుతుంది. ఈ నిరంతర పరివర్తనే జీవిత స్వభావం, ఇదే దాని ప్రవాహం, ఇదే దాని లయ, ఇదే దాని సంగీతం. కాని మనం మానవులం, మన అజ్ఞానం మరియు మోహం కారణంగా తరచుగా ఈ జీవన నది యొక్క సహజ ప్రవాహానికి వ్యతిరేకంగా వెళ్లడానికి, దానిని ఆపడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తూ ఉంటాము. మనం సుఖకరమైన వస్తువులను, ప్రియమైన వ్యక్తులను, మంచి మరియు సౌకర్యవంతమైన పరిస్థితులను, మన యవ్వనాన్ని మరియు ఆరోగ్యాన్ని గట్టిగా పట్టుకోవాలని కోరుకుంటాము. అవి ఎప్పటికీ మారకూడదని, ఎల్లప్పుడూ మనతోనే ఉండాలని మనం కోరుకుంటాము. మనం వయస్సు పెరగడానికి భయపడతాము, మనం ఆస్తి లేదా పదవిని కోల్పోతామని భయపడతాము, మనం ప్రియమైన వారిని కోల్పోతామని భయపడతాము, మనం మన అభిప్రాయాలను లేదా అలవాట్లను మార్చుకోవడానికి భయపడతాము, మనం ఏ రకమైన మార్పు నుండైనా, అనిశ్చితి నుండైనా భయపడతాము. ఈ మోహం, శాశ్వతత్వం పట్ల ఈ లోతైన కోరిక, మార్పు పట్ల ఈ అంతర్లీన భయం మన మనస్సులో నిరంతర చింత, ఒత్తిడి, భయం, అభద్రత మరియు చివరికి లోతైన బాధను కలిగిస్తుంది. మనం స్వభావరీత్యా మారే ఏదైనా వస్తువుతో అధికంగా అతుక్కుపోయినప్పుడు,
అది అనివార్యంగా మారినప్పుడు మరియు అది మారుతుంది. ఎందుకంటే ఇదే సృష్టి నియమం. మనకు తీవ్రమైన ఆఘాతం తగులుతుంది, మనం కుంగిపోతాము, మనం పరిస్థితులను లేదా భగవంతుడిని నిందించడం ప్రారంభిస్తాము. గీత మనల్ని ఈ మోహనిర్మిత దుఃఖం నుండి విముక్తి పొందడానికి ఖచ్చితమైన మార్గాన్ని చూపిస్తుంది. పరివర్తన యొక్క ఈ పరమ సత్యాన్ని కేవలం మేధోపరంగా అర్థం చేసుకోవడమే కాకుండా దానిని భావోద్వేగపరంగా అంగీకరించండి. ప్రతిదీ అనిత్యం, ప్రతిదీ మారుతుందని అంగీకరించడం మనల్ని వాస్తవికత యొక్క దృఢమైన పునాదిపైకి తెస్తుంది. ఇది మనకు వస్తువులను, వ్యక్తులను మరియు పరిస్థితులను అవి వాస్తవంగా ఎలా ఉన్నాయో అలా చూడటం నేర్పుతుంది. మన కోరికలు మరియు భయాల రంగుల దాల ద్వారా మనం వాటిని చూడాలనుకునే విధంగా కాదు. సుఖం కూడా శాశ్వతం కాదు మరియు దుఃఖం కూడా శాశ్వతం కాదు. రెండూ వస్తూ పోతూ ఉంటాయని మనం లోతుగా అర్థం చేసుకున్నప్పుడు మనం రెండు స్థితులలోనూ సమంగా, చలించకుండా ఉండే సామర్థ్యాన్ని నెమ్మదిగా అభివృద్ధి చేసుకుంటాము. ఏదీ శాశ్వతంగా మన వద్ద ఉండబోదని మనకు తెలిసినప్పుడు ఈ శరీరం, ఈ ధనం, ఈ సంబంధాలు కూడా అప్పుడు వర్తమాన క్షణంలో మన వద్ద ఉన్నదాని పట్ల, అది ఆరోగ్యమైనా, ప్రియమైన వారైనా, అవకాశాలైనా లేదా సాధారణ శ్వాస అయినా, మనం మరింత శ్రద్ధగా, మరింత జాగరూకతతో మరియు మరింత కృతజ్ఞతతో ఉంటాము. మనం ఆ క్షణం యొక్క, ఆ బహుమతి యొక్క పూర్తి ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తాము, దానిని తేలికగా తీసుకోము. మనం భవిష్యత్తు గురించి అధికంగా మరియు వ్యర్థంగా చింతించడం మానేస్తాము, ఎందుకంటే భవిష్యత్తు అనిశ్చితమని మరియు అది మన ప్రణాళికల ప్రకారం నడుస్తుందని అవసరం లేదని మనకు తెలుసు. మనం గతం యొక్క పశ్చాత్తాపాలలో మరియు తప్పులలో మునిగిపోము, ఎందుకంటే గతం గడిచిపోయిందని, దానిని మార్చలేమని, దాని నుండి కేవలం నేర్చుకోవచ్చని మనకు తెలుసు. పరివర్తన యొక్క ఈ లోతైన అంగీకారం మనల్ని మానసికంగా అత్యంత అనువైనదిగా మరియు అనుకూలనీయంగా చేస్తుంది. మనం కొత్త పరిస్థితులకు, కొత్త ఆలోచనలకు, కొత్త వ్యక్తులకు మరియు జీవితంలోని ఊహించని మలుపులకు మరింత నిష్కాపట్యంగా మరియు గ్రహణశీలంగా ఉంటాము. మనం మార్పులను ఒక వ్యక్తిగత సవాలుగా, ఒక ప్రమాదంగా లేదా ఒక అన్యాయంగా భావించే బదులు వాటిని జీవిత సహజ భాగంగా మరియు తరచుగా నేర్చుకోవడానికి, అభివృద్ధి చెందడానికి మరియు బలపడటానికి ఒక విలువైన అవకాశంగా చూడటం ప్రారంభిస్తాము. ఊహించండి, ఎవరైనా నది యొక్క వేగవంతమైన ప్రవాహాన్ని ఆపడానికి దాని మార్గంలో ఒక బలమైన గోడను నిర్మించడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది? నది ఆ గోడను పగలగొట్టి ముందుకు వెళ్తుంది, లేదా తన మార్గాన్ని మార్చుకుంటుంది, లేదా అక్కడే ఆగిపోయి స్థిరంగా ఉండి నెమ్మదిగా కుళ్ళిపోతుంది. అదేవిధంగా జీవిత సహజ పరివర్తన ప్రవాహాన్ని ఆపే మన ప్రయత్నం మన మానసిక సమతుల్యతను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఒత్తిడి, ఆందోళన, నిస్పృహ లేదా మనం జీవితం యొక్క జీవశక్తి నుండి, దాని అభివృద్ధి మరియు దాని అవకాశాల నుండి దూరమవుతాము. మనం జడంగా మరియు స్థిరంగా మారిపోతాము. పరివర్తనను అంగీకరించడం మనకు ఒక అద్భుతమైన మానసిక స్వాతంత్ర్యాన్ని ఇస్తుంది. మనం వస్తువులను, వ్యక్తులను, పరిస్థితులను, చివరికి మన పాత గుర్తింపులను మరియు విశ్వాసాలను కూడా వాటి సమయం పూర్తయినప్పుడు వాటిని పోనిచ్చే ముఖ్యమైన కళను నేర్చుకుంటాము. మనం జీవితంతో నిరంతరం పోరాడటం మరియు సంఘర్షించడం బదులు దానితో సామరస్యంగా ఉంటూ దాని ప్రవాహంతో పాటు ప్రవహించడం నేర్చుకుంటాము. ఈ అంగీకారం మనల్ని వర్తమాన క్షణంలో పూర్తిగా ఉండటం నేర్పుతుంది, ఎందుకంటే ఇదే వాస్తవమైన, మన చేతిలో ఉన్న ఏకైక క్షణం. గతం ఒక స్మృతి, భవిష్యత్తు ఒక ఊహ, కేవలం వర్తమానమే సత్యం. పరివర్తన యొక్క ఈ అనివార్య నియమాన్ని లోతుగా గ్రహించడం మనల్ని జీవితంలోని అతిపెద్ద భయం, మరణ భయంతో సహా అనేక భయాల నుండి విముక్తం చేస్తుంది మరియు మనల్ని జీవితాన్ని మరింత సహజంగా, శాంతితో, ఆనందంతో మరియు కృతజ్ఞతతో జీవించడానికి సహాయపడుతుంది. చివరగా మనం గీత యొక్క 5వ మరియు అత్యంత లోతైన, అత్యంత ప్రాథమిక సూత్రానికి వస్తాము. ఇది వాస్తవానికి మిగిలిన అన్ని సూత్రాలకు ఆధారం మరియు అంతిమ లక్ష్యం. ఇది ఆత్మజ్ఞానం, అంటే మన వాస్తవ, నిజమైన, నిత్య స్వరూపాన్ని తెలుసుకోవడం మరియు అనుభవించడం. గీత మనకు పదే పదే అనేక విధాలుగా చెబుతుంది, మనం కేవలం ఈ పంచభూతాలతో నిర్మితమైన, ఎముకలు మాంసంతో కూడిన నశించే శరీరం మాత్రమే కాదు. మనం కేవలం ఈ నిరంతరం ఆలోచించే, సందేహించే, ప్రణాళికలు వేసే చంచల మనస్సు మాత్రమే కాదు. మనం కేవలం సుఖదుఃఖాలు, రాగద్వేషాలు, భయక్రోధాలు వంటి క్షణిక మరియు పరివర్తనశీల భావోద్వేగాల సముదాయం మాత్రమే కాదు. ఇవన్నీ శరీరం, మనస్సు, బుద్ధి, అహంకారం, భావోద్వేగాలు, ప్రకృతి యొక్క తత్వాలు. ఇవి బాహ్య పొరలు,
ఇవి ఉపకరణాలు, వాహనాలు. ఇవి మారుతూ ఉంటాయి, జన్మిస్తాయి, అభివృద్ధి చెందుతాయి, క్షీణిస్తాయి మరియు చివరికి నశిస్తాయి. మన నిజ స్వరూపం, మన అసలు గుర్తింపు, మన వాస్తవ నేను వీటికి అతీతంగా, వీటికి లోతుగా, వీటికి మరింత సూక్ష్మంగా మరియు శాశ్వతంగా ఉంటుంది. అది అవినాశి, అజన్మ, సనాతన, నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త చైతన్యం. దీనిని ఉపనిషత్తులు మరియు గీతలో ఆత్మ లేదా బ్రహ్మం అంటారు. ఈ ఆత్మ ఎప్పుడూ పుట్టదు, ఎప్పుడూ చనిపోదు. ఇది ఆయుధాలతో కోయబడదు, అగ్నితో కాల్చబడదు, నీటితో తడపబడదు మరియు గాలితో ఎండబెట్టబడదు. ఈ శరీరం కేవలం ఒక పాత వస్త్రం లాంటిది. ఆత్మ జీర్ణమైనప్పుడు దానిని త్యజించి అవసరానికి అనుగుణంగా కొత్త వస్త్రం, కొత్త శరీరం ధరిస్తుంది. మనం మన అజ్ఞానం లేదా మోహం కారణంగా మన గుర్తింపును కేవలం ఈ నశించే శరీరం, ఈ చంచల మనస్సు మరియు ఈ పరిమిత అహంకారంతో ముడిపెట్టుకున్నంత కాలం మనం అనివార్యంగా జననం, మరణం, వ్యాధి, వృద్ధాప్యం, నష్టం, అవమానం, వియోగం వీటన్నింటి నుండి భయపడుతూ ఉంటాము. మనం మన ఆనందం, మన భద్రత మరియు మన గుర్తింపు కోసం పూర్తిగా బాహ్య వస్తువులు, వ్యక్తులు, పరిస్థితులు, విజయాలు మరియు గుర్తింపులపై ఆధారపడి ఉంటాము. మన అహంకారం, నేను కర్తను, నేను భోక్తను, నా శరీరం, నా ధనం, నా కుటుంబం మనల్ని ఎల్లప్పుడూ ఆవరించి ఉంటుంది మరియు ఇదే మన చాలా కష్టాలు, సంఘర్షణలు, రాగద్వేషాలు మరియు దుఃఖాలకు మూల కారణం. కానీ మనం గీతా ఉపదేశాలను అనుసరిస్తూ నిష్కామ కర్మ, భక్తి, ధ్యానం, స్వాధ్యాయం, శాస్త్రాల అధ్యయనం, జ్ఞానుల సహవాసం మరియు లోతైన ఆత్మచింతన, వివేకం ద్వారా నెమ్మదిగా మన ఈ బాహ్య, నశ్వరమైన కవచాన్ని భేదించి మన లోపల ఉన్న ఈ నిజమైన, దివ్యమైన, శాశ్వత స్వరూపాన్ని అనుభవించడం ప్రారంభించినప్పుడు, మనకు మన వాస్తవ గుర్తింపు గురించి స్పృహ కలగడం ప్రారంభమైనప్పుడు, మన జీవితంలో, మన దృక్పథంలో, మన ప్రాధాన్యతలలో ఒక సమూల, విప్లవాత్మక పరివర్తన వస్తుంది. మరణ భయం నెమ్మదిగా అంతరించిపోతుంది. ఎందుకంటే మనం వాస్తవంగా అమరులమని, కేవలం శరీరం మారుతుందని, ఆత్మ కాదని మనకు అనుభవంలోకి వస్తుంది. లౌకిక నష్టాలు మరియు వైఫల్యాల దుఃఖం చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే మనకు మన అసలు, అక్షయ సంపద, మన ఆత్మస్వరూపం గురించి స్పృహ కలుగుతుంది. దానితో పోలిస్తే బాహ్య లాభనష్టాలు అల్పంగా అనిపిస్తాయి. ఇతరుల పట్ల అసూయ, పోటీ మరియు ద్వేష భావన తగ్గడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే అదే ఒక దివ్య చైతన్యం, అదే ఒక ఆత్మ అన్ని జీవులలో సమానంగా ఉందని మనకు కనిపించడం మొదలవుతుంది. మనమందరం ఒకే పరమ సత్యం యొక్క విభిన్న రూపాలం. అహంకారం యొక్క మిథ్యా కవచం కరిగిపోతుంది మరియు దాని స్థానంలో నిజమైన వినయం, అంతర్గత పరిపూర్ణత మరియు అందరి పట్ల సహజమైన ప్రేమ మరియు కరుణ భావం వస్తాయి. ఈ ఆత్మజ్ఞానమే మనకు నిజమైన, శాశ్వత స్వాతంత్ర్యం మరియు అచంచలమైన శాంతిని అందిస్తుంది. మన ఆనందం మరియు మన సంతోషం ఇప్పుడు బాహ్య పరిస్థితులు, వస్తువులు లేదా వ్యక్తుల క్షణిక దయపై ఆధారపడి ఉండదు. బదులుగా అది మన అంతర్గతం నుండి, మన స్వంత సచ్చిదానంద స్వరూపం నుండి, ఎటువంటి బాహ్య కారణం లేకుండా సహజంగా ప్రవహించడం ప్రారంభమవుతుంది. మనం జీవిత సవాళ్లను, కష్టాలను మరియు ద్వంద్వాలను మరింత ధైర్యంతో, సహనంతో మరియు స్థిరత్వంతో ఎదుర్కోగలుగుతాము. ఎందుకంటే మన లోపల ఒక అచంచలమైన, అవినాశి ఆధారం, ఒక ప్రశాంత కేంద్రం అనుభవంలోకి వస్తుంది. ఆత్మజ్ఞానమే మనల్ని నిజమైన అర్థంలో స్థితప్రజ్ఞుడిని, స్థిరమైన బుద్ధిగల వ్యక్తి చేస్తుంది. మనల్ని సమత్వంలో స్థిరపరుస్తుంది. మనకు నిష్కామ కర్మ చేయడానికి నిజమైన ప్రేరణ మరియు శక్తిని ఇస్తుంది. మనకు మన స్వధర్మం గురించి స్పష్టమైన అవగాహన కలిగిస్తుంది మరియు మనల్ని పరివర్తన నాటకాన్ని ఒక సాక్షి భావంతో చలించకుండా చూసే సామర్థ్యాన్ని అందిస్తుంది. మన వాస్తవ, దివ్య స్వరూపాన్ని తెలుసుకోవడమే మానవ జీవితం యొక్క అతిపెద్ద అన్వేషణ, అతిపెద్ద యాత్ర మరియు అతిపెద్ద విజయం. కాబట్టి ఇవి శ్రీమద్ భగవద్గీత నుండి ప్రేరణ పొందిన 5 శక్తివంతమైన, జీవితాన్ని మార్చే సూత్రాలు. ఇవి నేటి సంక్లిష్ట మరియు సవాలుతో కూడిన కాలంలో మనకు ఒక సార్థకమైన, సమతుల్యమైన మరియు ఆనందమయమైన జీవితాన్ని గడపడానికి మార్గాన్ని చూపగలవు. ఇవి కేవలం సిద్ధాంతపరమైన ఉపదేశాలు లేదా తాత్విక ఆలోచనలు మాత్రమే కాదు. ఇవి జీవితాన్ని గడపడానికి అత్యంత ఆచరణాత్మక, మానసిక మరియు ఆధ్యాత్మిక సూత్రాలు. వీటిని ఏ వ్యక్తి అయినా, అతని నేపథ్యం లేదా పరిస్థితి ఏదైనా సరే, తన జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించవచ్చు. నిష్కామ కర్మ మనల్ని కర్మ చేస్తూనే దాని ఒత్తిడి, చింత మరియు బంధనం నుండి విముక్తం చేస్తుంది.
సమత్వం మనకు జీవితంలోని అనివార్య ఒడిదుడుకుల మధ్య భావోద్వేగ స్థిరత్వం మరియు అంతర్గత శాంతిని అందిస్తుంది. స్వధర్మం మనకు మన జీవితంలో ఒక స్పష్టమైన దిశ, ఉద్దేశ్యం మరియు లోతైన సార్థకతను అనుభవింపజేస్తుంది. పరివర్తనను అంగీకరించడం మనల్ని అనవసరమైన మోహం, భయం మరియు బాధ నుండి విముక్తం చేస్తుంది మరియు మనల్ని వర్తమాన క్షణంలో జీవించడం నేర్పుతుంది. మరియు ఆత్మజ్ఞానం మనల్ని మన దుఃఖాల మూల కారణం, అజ్ఞానం మరియు అహంకారం నుండి విముక్తం చేసి పరమశాంతి, స్వాతంత్ర్యం మరియు ఆనందాన్ని అనుభవింపజేస్తుంది. ఈ సూత్రాలను తెలుసుకోవడం లేదా వినడం మాత్రమే సరిపోదని అర్థం చేసుకోవడం ముఖ్యం. అసలు సవాలు మరియు అసలు సాధన వీటిని మన దైనందిన జీవితంలో, మన ఆలోచనలో, మన ప్రతిస్పందనలలో, మన నిర్ణయాలలో మరియు మన ప్రవర్తనలో ఆచరించడానికి నిరంతరం ప్రయత్నించడం. ఇది నిరంతర ప్రక్రియ, జీవితకాల యాత్ర. దీనికి సహనం, నిజాయితీ, నిరంతరత, జాగరూకత మరియు బహుశా ఒక యోగ్యుడైన మార్గదర్శి కూడా అవసరం కావచ్చు. ఇందులో ఒడిదుడుకులు వస్తాయి, మనం పదే పదే తప్పు చేస్తాము. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం నిరాశ చెందకుండా ప్రయత్నించడం మానకూడదు. ప్రతి చిన్న అడుగు, ప్రతి స్పృహతో కూడిన ప్రయత్నం మనల్ని మన లక్ష్యానికి దగ్గరగా తీసుకువెళ్తుంది. మీకు ఈ ఆలోచనలు లోతైనవిగా, సార్థకమైనవిగా మరియు ప్రేరణాత్మకంగా అనిపించినట్లయితే, ఈ విషయాలను జీవితంలో ఆచరించడం వల్ల మీ జీవితంలో ఏదైనా సానుకూల మార్పు రాగలదని, మీ శాంతి మరియు ఆనందం పెరగగలదని మీకు అనిపించినట్లయితే, దయచేసి ఈ సమర్పణను ఇష్టపడండి. దీనిని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు ఈ కాలాతీత జ్ఞానం నుండి ప్రయోజనం పొందగలరని మీరు భావించే వారందరితో పంచుకోండి. మరియు మీరు ఇంతవరకు చేయకపోతే మా ఛానల్కు సభ్యులు అవ్వండి. తద్వారా మీరు భవిష్యత్తులో కూడా ఇలాంటి జీవితాన్ని మెరుగుపరిచే, ఆత్మను కదిలించే ఆలోచనలతో అనుసంధానమై ఉండగలరు. మీ అమూల్యమైన సమయానికి మరియు శ్రద్ధకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞుడను. భగవాన్ శ్రీకృష్ణుని ఈ దివ్య జ్ఞానం మీ జీవిత మార్గాన్ని ప్రకాశవంతం చేయాలని మరియు మీ జీవితం సుఖం, శాంతి, సమృద్ధి, ఆరోగ్యం మరియు పరమానందంతో నిండి ఉండాలని నా ప్రార్థన. ధన్యవాదాలు.